హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా? ఒకసారి చూడండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సి ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మనకు ఉంటాయి. ఆఫ్లైన్ బ్రాంచెస్ చూడండి, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉంటాయమ్మా. ఆఫ్లైన్ క్లాసెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఫ్రీ 3 days డెమోని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బ్రాంచెస్ని మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు అనమాట. అండ్ చూడండి, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి మనకి 70,000, అప్ ఫ్రంట్ సింగిల్ షాట్లో పే చేస్తే 63,000 అనమాట. ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 60,000, అప్ ఫ్రంట్ పే చేస్తే 54,000. ఆన్లైన్ రికార్డెడ్ అయితే ఈఎంఐ ఆప్షన్లో 50,000, అప్ ఫ్రంట్ 45,000. క్లియర్? మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్ ఈఎంఐ కడుతూ మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. మనకిది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. 31st జూలై వరకు. క్లియర్? 31st జూలై వరకు మనకి ఆఫర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫీజెస్ అనేవి 10,000 రూపీస్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో 31st జూలై లోపల యూ హ్యావ్ టు ఎన్రోల్. క్లియర్? అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. అండ్ మనం ఆప్షనల్స్ కూడా ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నామమ్మా. అయితే మనకిక్కడ చూస్తే మీరు అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ అనేవి ఉంటాయి. మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ ఉన్నామా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్? సో మీరు ఒక ఆప్షనల్కి తీసుకున్న అన్నిటికీ మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. క్లియర్? సో రికార్డెడ్ క్లాసెస్ అయితే 25,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000కి మీకు లభిస్తుంది అనమాట. 5,000 పర్ మంత్ ఈఎంఐతో మనం దీన్ని పే చేస్తాం. ఫైన్. సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయనమ్మా. ఆంథ్రపాలజీ సిలబస్ వరకు చూడండి, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. అండ్ మీకు సిలబస్ మొత్తం 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుందమ్మా. సో 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మీరు 3 to 4 times రివిజన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఫైన్. సో 3 to 4 times రివిజన్ కూడా దీనికి కంప్లీట్ చేయొచ్చు. వ్యాలిడిటీ అనేది 31st జూలై వరకు మాత్రమే. క్లియర్? 31st జూలై వరకు మాత్రమే కాబట్టి ఆప్షనల్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన ఎగ్జామ్ ముందు వరకు కూడా మీరు ఎన్నిసార్లు అయినా కూడా రివైజ్ చేసుకోవడానికి మీకు సరిపోతుందన్నమాట. ఫైన్. సో అందుకనే వెంటనే ఆప్షనల్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వండి అమ్మా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. డేట్ 26/7/2022 ఆర్టికల్స్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్స్ చూద్దాం. చూడండమ్మా. మనకి ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో మనకి మీరు వెంటనే దీనికి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మంచిదమ్మా. మనం గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 35,000కి అండ్ రికార్డెడ్ అయితే 30,000కి, గ్రూప్ 2 అయితే 12,000కి రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకున్నా 5,000 రూపీస్కి మీకు లాంచ్ చేయడం జరిగిందమ్మా. అండ్ ఇక్కడ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోవచ్చు అనమాట. వ్యాలిడిటీ కూడా 31st జూలై వరకే. 31st జూలై తర్వాత 5,000 వరకు కూడా ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉందమ్మా. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. అండ్ టీఎస్పిఎస్సి కూడా సేమ్ గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000, కేవలం రికార్డెడ్ అయితే 30,000, గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000కే మనం చూస్తాం. అండ్ తెలంగాణ ప్యాక్ టోటల్ మనం 5,000 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? సో తెలంగాణ హిస్టరీ, మూమెంట్, జోగ్రఫీ, ఎకానమీ అలా ఇండివిజువల్ ప్యాక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే? వ్యాలిడిటీ అనేది 31st జూలై వరకు మనకు ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి మీరు వినొచ్చు అనమాట. సో ఇంకెందుకమ్మా లేట్, ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకుందమ్మా. మన ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా. ద లేటెస్ట్ గైడ్ లైన్స్ ఆన్ అరెస్ట్ అండ్ బెయిల్ ఆర్డర్స్.
ఓకే, ఈ బెయిల్ ఆర్డర్స్ గురించి మనకి రీసెంట్గా జూలై 11న ఒక కేసు అనేది వచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా బెయిల్ ఇవ్వడానికి కావాల్సిన గైడ్లైన్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. క్లియర్. సో అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్లో మనం అంతా కూడా డిస్కస్ చేద్దాం. మనం కేవలం ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయినర్లోనే కాదమ్మా, ఎడిటోరియల్ పేజ్లో కూడా ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అది కూడా చూసి ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేద్దాం. చూడండి, ఇది ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఆర్టికల్. క్లియర్. సి, రిఫార్మ్ బెయిల్ లా బట్ మేక్ ది రైట్ డయాగ్నోసిస్ ఫస్ట్. క్లియర్. సో అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ప్లెయినర్లో ఉన్న ఆర్టికల్ చూస్తూ దాన్ని కంటిన్యూస్గా ఇక్కడ ఎడిటోరియల్లో వచ్చిన ఆర్టికల్ని నీట్గా చూద్దాం. ఓకేనా. సో ఇంకెందుకులే, చూడండి అమ్మా ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బెయిల్ అంటే ఏంటి? బెయిల్ అంటే రిమూవ్ చేయమని, అంటే ఎక్కడి నుంచి, జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి పంపించవచ్చు, పర్వాలేదు అని చెప్పేదే బెయిల్ ఆర్డర్ అని అంటాం. అయితే బెయిల్ ఆర్డర్ ఎవరిస్తారమ్మా? జ్యుడిషియరీ బెయిల్ ఆర్డర్స్ ఇస్తుంది. ఎందుకు జ్యుడిషియరీ బెయిల్ ఆర్డర్స్ ఇస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, పోలీసెస్కి కొన్ని పవర్స్ ఉంటాయి. క్లియర్. రిగార్డింగ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి ప్రకారం ఎవరైనా అఫెన్స్ చేసినా ఆర్ అఫెన్స్ చేశారు అని పోలీసులు అనుకున్నా వాళ్ళని జైల్లో వేయడం జరుగుతుంది. క్లియర్. సో అయితే అరెస్ట్ చేసిన వ్యక్తి అండర్ ట్రయల్గా ఉంటారు. క్లియర్. అరెస్ట్ చేసిన వ్యక్తిని మనం జనరల్గా చూస్తాము ఏంటి, ఆర్టికల్ 22 ప్రకారం అతన్ని వితిన్ 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. క్లియర్. ఏ మ్యాజిస్ట్రేట్? జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. క్లియర్. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు కస్టడీలో ఉంచమని చెబితే ఆ వ్యక్తిని జైల్లో పెడతారు. ఓకే, అతను చేసిన ప్రాసెస్ని ఎంక్వైరీ చేస్తారు. క్లియర్. ఎంక్వైరీ చేస్తారు. సో అలా ఎంక్వైరీలో ఉన్న వాళ్ళని అండర్ ట్రయల్స్ అని అంటారు. క్లియర్. అండర్ ట్రయల్స్ అని అంటారు. ఏ వ్యక్తి అయితే అండర్ ట్రయల్లో ఉంటాడో ఆ వ్యక్తికి ఆర్టికల్ 21 అంటే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది కంట్రోల్ అవుతుంది. అవునా. సో ఎస్, మనకి ప్రొవిజన్స్ అంతా కూడా ఆర్టికల్ 22 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉంటుంది. మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 అవర్స్లో నియరెస్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. అవునా. సో ఇది మెయిన్ ఇష్యూ. అయితే ఈ అండర్ ట్రయల్ ప్రాబ్లమ్స్ అనేది మనకి బాగా పెరిగిపోయింది. ఎందుకు? సి, ఓవరాల్గా మోర్ దాన్ 75% అండర్ ట్రయల్స్ అందరూ కూడా కేవలం బెయిల్ ఆర్డర్ తెచ్చుకోలేకపోవడం వలన జైల్లో ఉంటున్నారు. సో దీని వలన ఏమవుతుంది, మనకి ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రిజన్ అవుతుంది. క్లియర్. ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రిజన్ అంటే ప్రిజన్లో ఉండవలసిన వ్యక్తుల కన్నా ఎక్కువ మంది ఉంటున్నారు. ఎంతమంది ఉంటున్నారు? 118% ఉంటున్నారు. అంటే అర్థం ఏంటమ్మా? ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే అర్థం ఏంటి? జైల్లో 100 మెంబర్స్ ఉండాల్సిన చోట 118 మెంబర్స్ ఉంటున్నారు అని అర్థం. క్లియర్. 100 మెంబర్స్ ఉండాల్సిన చోట 118 మెంబర్స్ ఉంటున్నారు. సో దాన్ని ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రిజన్స్ అని అంటాం. ప్రిజన్స్లో ఓవర్ క్రౌడింగ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఏమొస్తుంది? డిసీజెస్ అనేవి వస్తాయి. అవునా. డిసీజెస్ అనేవి వస్తాయి. ఎప్పుడు కూడా అలా ఓవర్ క్రౌడింగ్లో ఉంచితే హ్యూమన్ డిగ్నిటీకి చాలా డేంజర్. క్లియర్. హ్యూమన్ డిగ్నిటీకి చాలా డేంజర్ అని చూస్తాం. అయితే మీరు ఇప్పుడు ఆర్టికల్లో ఏం చూస్తారంటే సిఆర్పిసి రూల్స్ ప్రకారం పోలీసెస్కి సెక్షన్ 41 అండ్ సెక్షన్ 41A ప్రకారం అరెస్ట్ చేసే పవర్స్ ఉంటాయి. క్లియర్. సో అందుకని రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ కేసులో, ఏ కేసు అమ్మా? సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ. క్లియర్. సిబిఐ ఫ్రెష్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. ఫ్రెష్ గైడ్ లైన్స్ రిగార్డింగ్ ది అరెస్ట్స్ అండ్ బెయిల్ ఆర్డర్స్.
ఎప్పుడు అరెస్ట్ చేయాలి, బెయిల్ ఆర్డర్స్ ఏ విధంగా ఇవ్వాలి అని క్లియర్గా ఈ సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ కేసులో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. క్లియర్. అయితే సెక్షన్ 41లో వితౌట్ అరెస్ట్ వారెంట్తో పోలీస్ వాళ్ళు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అరెస్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 41A ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు. సో వాటి గురించి క్లియర్గా మనం చూద్దాం ఇప్పుడు. క్లియర్. సో అయితే సిఆర్పిసి రూల్స్లో వీటి గురించి ఉంది. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం. బట్ వీటికి ముందుగా మీరేం చూడాలి అంటే ఇన్ జనరల్గా గుర్తుంచుకున్నామా, ఎప్పుడూ కూడా జ్యుడిషియరీ ఇదే చెప్తుంది. ఏంటని? బెయిల్ ఈజ్ ఏ నార్మ్ వెరాజ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎందుకు ఒక్కసారి చూడండి. బెయిల్ ఆర్డర్స్ అనేవి నామ్ అంటే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ లాగా తీసుకొని రమ్మంటున్నారు. ఎందుకు? ఏ వ్యక్తి అయినా కూడా అంటిల్ హీ ఈజ్ ప్రూవెన్ గిల్టీ అతను ఫ్రీగా ఉండాలి అని చెప్తున్నారనమాట. అంటే అతను గిల్టీగా ప్రూవ్ అయినంత వరకు కూడా అతను ఇన్నోసెంట్ అనే చెప్తున్నారు. సో ఏ వ్యక్తి అయినా కూడా ఇన్ జనరల్గా బెయిల్ ఇవ్వాలి. జైల్ అనేది లాస్ట్ ఆప్షన్గానే ఉండాలి. అంటే ఆ వ్యక్తి జైల్లో ఉంటే మంచిది. జైలు నుండి బయటకు వస్తేనే మిగిలిన పర్సన్స్కి హార్మ్ఫుల్ అని అనిపిస్తే మాత్రమే ఆ వ్యక్తిని జైల్లో ఉంచాలి తప్ప ఇన్ జనరల్గా జైల్లో ఉంచకూడదు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఒక్కసారి చూడనమ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ అంటే ఏమని చూస్తాము. క్లియర్. చూడండి. ఒక అరెస్ట్ అంటే సింపుల్గా ఏ పర్సన్ అయినా తన లిబర్టీని, క్లియర్, తన ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీని రీస్ట్రెయిన్ చేస్తే దాన్ని అరెస్ట్ అని అంటాం. ఎందుకమ్మా? ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ ప్రకారం మనం ఏ విధంగా అయినా మూమెంట్ చేయొచ్చు. బట్ అరెస్ట్ చేస్తే మన మూమెంట్ అంతా కూడా రీస్ట్రెయిన్ అవుతుంది. రీస్ట్రెయిన్ అంటే ఏంటి? క్లోజ్ అవుతుంది. మనకి మూవ్ అయ్యే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. క్లియర్. అయితే సో అరెస్ట్ చేయాలి అంటే పోలీస్ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ సిఆర్పిసి 1973లో ఇవ్వడం జరిగింది. క్లియర్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఓకే. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్న ఒకటే. ఈ రెండు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. అయితే ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఒక వెర్డిక్ట్ ఉంది. ఆ వెర్డిక్ట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అరెస్ట్ గురించి చూడండమ్మా. దెర్ ఈజ్ వన్ కేస్ దట్ ఈస్ కాల్డ్ జోగేంద్ర కుమార్. జోగేంద్ర కుమార్ కేసులో 1994లో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అరెస్ట్ అనేది ఒక పర్సన్ని లాకప్ చేస్తే ఆర్ అరెస్ట్ చేస్తే దట్ కాజెస్ ఇన్కాలిక్యులబుల్ harm to the reputation. క్లియర్. ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్ని ఇది దెబ్బతీస్తుంది. అండ్ సెల్ఫ్ ఎస్టీమ్, ఓకే, ఆత్మసంతృప్తి ఏదైతే ఉంటుందో అది మొత్తం కన్సైన్స్కి కూడా ఇబ్బంది చేస్తుంది. ఎస్టీమ్ ఆఫ్ ఏ పర్సన్. క్లియర్. సో ఇన్కాలిక్యులబుల్ హార్మ్ అనేది చేస్తుంది. ఆ మనిషి యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీస్తుంది. అతని యొక్క గౌరవాన్ని కూడా సొసైటీలో దెబ్బతీసే ఛాన్స్ ఉంది. సో అందుకనే అరెస్ట్ అనేది అంత ఈజీగా ఏ వ్యక్తికి చేయకూడదు. ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద మాత్రమే ఆ వ్యక్తిని అరెస్ట్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే ఇది ఒక్కసారి చూడండి. మరొక కేసు ఉంది. అది అర్నేష్ కుమార్. అంటే ఈ కేసెస్లో మనం సుప్రీంకోర్టు యొక్క వర్డ్స్ చూస్తే అవి మనకి ఆన్సర్ రైటింగ్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇన్ అర్నేష్ కుమార్ కేస్ అనేది మీరు ఒక్కసారి చూస్తే అక్కడ కోర్టు ఏం చెప్పింది? ఈ అరెస్ట్ అనేది కేవలం హ్యూమిలియేషన్ అంటే అవమానం మాత్రమే తీసుకురాదు. అండ్ ఫ్రీడమ్ మాత్రమే కట్ చేయదు. ఇట్ బ్రింగ్స్ స్కార్స్ ఫర్ ఎవర్. అంటే తన జీవితంలో ఒక మాయలేని మచ్చలాగా మిగిలిపోతుంది అని చెప్తున్నారనమాట. ఓకే. హ్యూమిలియేషన్ మాత్రమే కాదు, ఫ్రీడమ్ పోవడం మాత్రమే కాదు, అది ఒక మాయలేని మచ్చలాగా జీవితంలో ఉండిపోతుంది
అందుకనే అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు చాలా విధాలుగా ఆలోచించి మాత్రమే అరెస్ట్ చేయాలి తప్ప పవర్స్ ఉన్నాయి అని అరెస్ట్ చేయకూడదు. క్లియర్? సో ఆ అక్యూజ్డ్కి బెయిల్ అనేది కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. సో అయితే ఇప్పుడు ఆ సెక్షన్ 41 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 41 ప్రకారం జనరల్గా పోలీస్ వాళ్ళు సెక్షన్ 41 ఆఫ్ సిఆర్పిసి దీని ప్రకారం ఎటువంటి వారెంట్ లేకున్నా, క్లియర్, ఎటువంటి వారెంట్ లేకున్నా జనరల్గా మనం పోలీస్ వాళ్ళు పీపుల్ని అరెస్ట్ చేస్తారు. ఓకే, ఎటువంటి వారెంట్ కానీ మ్యాండేట్ కానీ లేకుండా అరెస్ట్ చేసే కెపాసిటీ పోలీస్ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఫర్ ఎవ్రీ అరెస్ట్ ఖచ్చితంగా వాళ్ళు రైటింగ్లోనే చెయ్యాలి. క్లియర్? వారెంట్ అనేది ఎవ్రీ అరెస్ట్, వారెంట్ అనేది లేకుండా అరెస్ట్ చెయ్యొచ్చు, వితౌట్ వారెంట్ అరెస్ట్ అనేది చేయొచ్చు, అయితే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అండ్ అరెస్ట్ చేసినప్పుడు బట్ ఖచ్చితంగా అది రైటింగ్స్లో పెట్టాలి. అంటే కేస్ డైరీ ఉంటుంది, పోలీస్ కేస్ డైరీ ఉంటుంది. ఆ పోలీస్ కేస్ డైరీలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లియర్? అయితే సెక్షన్ 41A ఏం రాసి ఉంటుందో చూడమ్మా. సెక్షన్ 41A ఆఫ్ సిఆర్పిసి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది నోటీస్ అనేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ అనేది చేయాలి. క్లియర్? ఒకవేళ 41A ప్రకారం ఎవరైతే లెట్స్ టేక్ సమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళకి కావాలి అనుకుంటే ఆ ఏజెన్సీస్కి రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలి. కోర్టు క్లియర్గా చెప్తుందమ్మా, ఇక్కడ పాటించాల్సిన వాటిలో ఏదైనా పాటించకపోతే కోర్టు ఏం చేస్తుందట, వెంటనే వీటిని నల్లిఫై చేస్తుంది. ఓకే, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ నల్లిఫై చేసి ఆ వ్యక్తికి బెయిల్ అనేది వెంటనే ఇస్తుందన్నమాట. క్లియర్? సో ఎనీ నాన్ కంప్లైంట్స్ సెక్షన్ 41 అండ్ సెక్షన్ 41A ఓకే అనేది రూల్స్ ప్రకారం చేయకపోతే కోర్టుకి ఫుల్ పవర్స్ ఉంటాయి బెయిల్ అనేది వెంటనే ఇవ్వడంలో. అంటే మనం చెప్పామనుకోండి కోర్టులోని ఏంటి, సెక్షన్ 41 సెక్షన్ 41A రూల్స్ పాటించకన్నా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అని మీరు చెబితే వెంటనే కోర్టు మీకు బెయిల్ అనేది ఇస్తుందన్నమాట. క్లియర్? సో ఆ గైడ్ లైన్స్ ఏమున్నాయో ఒక్కసారి చూడండి. రిగార్డింగ్ రీసెంట్ బెయిల్స్ చూస్తే చాలా వరకు పోలీస్ వాళ్ళు ఆర్బిట్రరీ మేనర్లో, క్లియర్, ఆర్బిట్రరీ అంటే ఇష్టం వచ్చిన మేనర్లో అరెస్ట్స్ అనేవి చేస్తున్నారు. సో ఈ అరెస్ట్ని ఎంకరేజ్ చేయకూడదని సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. క్లియర్? బెయిల్ అప్లికేషన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా సిఆర్పిసి సెక్షన్స్ 88, సెక్షన్ 170, సెక్షన్ 204 అండ్ సెక్షన్ 209 ఆఫ్ ది కోడ్ ప్రకారం బెయిల్ అప్లికేషన్ పెట్టాలి. అండ్ కంప్లయన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో అండ్ క్లియర్గా చెప్తుంది కోర్ట్ ఏంటని, there is one judgment that is called సిద్ధార్థ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. క్లియర్? సిద్ధార్థ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2021లో సుప్రీంకోర్టు క్లియర్గా కొన్ని డైరెక్షన్స్ అనేది ఇచ్చిందనమాట. బెయిల్ అప్లికేషన్స్ అనేవి కోర్టుకు వస్తే ఖచ్చితంగా కోర్టు వాళ్ళు 2 వీక్స్లో, క్లియర్, 2 వీక్స్లో ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఏంటి, కేవలం సుప్రీంకోర్టు మాత్రమే కాదు, హైకోర్టుకు వచ్చిన, స్పెషల్ కోర్ట్స్కి వచ్చిన అండ్ ఈవెన్ సెషన్ కోర్ట్స్కి వచ్చిన వితిన్ 2 వీక్స్లో ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిందే. అన్లెస్ సమ్ గ్రేవ్ ఎక్సెప్షన్స్ ఉంటే తప్ప ఇన్ జనరల్గా 2 వీక్స్లో కంప్లీట్ చెయ్యాలి అని చెప్తున్నారు. అండ్ ఒకవేళ ఏ వ్యక్తి అయినా యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తే, క్లియర్, యాంటిసిపేటరీ బెయిల్ ఏంటమ్మా, బెయిల్లో వన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఏంటి, బెయిల్ అనేది అరెస్ట్ చేసిన తర్వాత ఇస్తారు. బట్ యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తారు ఏమో అనుకొని నేను ముందే బెయిల్ అడిగాను అంటే దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ఈ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం
వితిన్ 6 వీక్స్లో కేస్ అనేది డిస్పోజ్ చెయ్యాలి. అంటే ఆ అప్లికేషన్ని యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అని వితిన్ 6 మంత్స్లో కంప్లీట్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే అవి చాలా మంచిది? క్లియర్? ఈ ఆర్డర్స్ని కంప్లీట్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా కోర్ట్ టైం టు టైం ఇచ్చే ఆర్డర్స్ని క్లియర్ పాటించాలి. అండ్ ఈవెన్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక స్పెషల్ కోర్ట్స్ని తీసుకొని వద్దాము అని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్టువి పాటించాలి అని చెప్తున్నారనమాట. అండ్ హైకోర్టు కూడా స్టేట్ గవర్నమెంట్ కన్సల్టేషన్స్తో స్పెషల్ కోర్ట్స్ ఉండాలా అవసరం లేదా, తన పవర్స్ ఎంతవరకు ఉండాలి అనేది చూసుకోవాలి హైకోర్ట్స్కి కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎక్కడైనా స్పెషల్ కోర్ట్స్లో వేకెన్సీస్ ఉంటే వాటిని వెంటనే సాల్వ్ చేయాలి, వేకెన్సీస్ని వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా కూడా మనం చూస్తే కరెంట్ అఫైర్స్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏం చెప్తున్నారు, ఇండియాలో కోర్ట్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పూర్ స్టేజ్లో ఉంది, ఏమాత్రం కూడా లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే అండర్ ట్రయల్ ప్రిషన్స్లో ఉన్నారు చాలామంది అని చెప్తున్నాం. అవునా? కోర్టులో అంటే మన జైల్లో ఓవర్ క్రౌడింగ్ అవుతుంది అని అంటున్నామా? అయితే అండర్ ట్రయల్స్ ఎక్కువ మంది అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బెయిల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ బెయిల్ అమౌంట్ని చాలామంది పే చేయలేకపోతున్నారు. క్లియర్? సో అందుకనే సెక్షన్ 440 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం వాళ్ళని రిలీజ్ చేయొచ్చు. ఏంటి సెక్షన్ 440 ఏం చెప్తుందంటే, ఒకవేళ మ్యాజిస్ట్రేట్ కానీ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పిన బెయిల్ బాండ్ని ఇష్యూ చేయలేకపోతే కోర్టు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తగ్గించే కెపాసిటీ వాళ్ళకి ఉంటుందన్నమాట. కోర్ట్ కెన్ రిడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ బాండ్ అన్నమాట. క్లియర్? ఇక్కడ కోర్ట్ కెన్ reduce the amount of bail బాండ్లో ఉన్న అమౌంట్ కన్నా తక్కువ పే చేసే అవకాశం అనేది సెక్షన్ 440తో కోర్ట్స్కి ఇవ్వడం జరిగింది. క్లియర్? అందుకనే ఈ విధంగా చెప్తున్నారు. అండ్ సెక్షన్ 436 క్లియర్? సెక్షన్ 436A సెక్షన్ 436A ఏం చెప్తుంది అంటే, ఏ వ్యక్తి అయితే తనకి జైలు శిక్ష వస్తే తను ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటున్నాడో దాంట్లో హాఫ్ ఆఫ్ ది టర్మ్ కంప్లీట్ అయిపోతే, హాఫ్ ఆఫ్ ది టర్మ్ కంప్లీట్ అయిపోతే అతనికి ఖచ్చితంగా బెయిల్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? అంటే ఒక వ్యక్తి ఒక మర్డర్ చేశాడు అనుకోండి, అతను ఎక్యూజ్డ్గా ఉంచారనుకోండి, ఒకవేళ అతనికి 11 years జైలు శిక్ష వేద్దాము అనుకుంటున్నారు అంటే అతనికి 5.5 years ఆర్ 6 years తర్వాత అతనికి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి. అతను అండర్ ట్రయల్లో ఉంటాడు. ఒకవేళ అతని కేసు ప్రూవ్ అయ్యింది అంటే అప్పటి నుంచి మరొక 5 years ఉంటాడు, అతని టర్మ్ అనేది కంప్లీట్ అవుతుంది. క్లియర్? సో ఈ విధంగా సెక్షన్ 440 అండ్ సెక్షన్ 436A ఆఫ్ సిఆర్పిసి ఉన్నది. క్లియర్? అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఎడిటోరియల్లో ఏముందో చూడండమ్మా. అయితే ఎడిటోరియల్లో ఏం చెప్తున్నారమ్మా, బెయిల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఎఫెక్టివ్గా లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఎఫెక్టివ్ బెయిల్ లాస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. గైడ్ లైన్స్ ఏవైతే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందో వాటిని మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. క్లియర్? అండ్ సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది బికాజ్ ఆఫ్ దేర్ పవర్టీ వాళ్ళు బెయిల్ అనేది తెచ్చుకోలేరు. ఓకే,
బికాస్ ఆఫ్ దేర్ పవర్టీ వాళ్ళు బెయిల్ అనేది తెచ్చుకోలేరు. సో ఖచ్చితంగా దే హ్యావ్ టు సీ ఎక్కడ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో బెయిల్ లాస్లో డిఫరెంట్ ఎకనామిక్ వేరియబుల్స్ లైక్ ఆ పర్సన్ నిజంగా పవర్టీకి చెందినవాడా, నిజంగా అతను అమౌంట్తో బెయిల్ తెచ్చుకోలేడు అంటే అతనికి వేరే ఆప్షన్స్ లాంటివి మనం చూపించగలగాలన్నమాట. క్లియర్? సో అందుకని సోషో ఎకనామిక్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, క్లియర్, సోషో ఎకనామిక్ వాటిని సాల్వ్ చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ కరెంట్ బెయిల్ లా అనేది యాంటీ పోర్గా ఉంది, మార్జినలైజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళతో ఉంది. సో వాటిని నీట్గా మనం సెట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. క్లియర్? సో అయితే వీటికి కావాల్సిన సేఫ్ గార్డ్స్ అనేవి సరిగ్గా లేవు. దెర్ ఈజ్ వన్ స్టడీ దట్ ఈస్ కాల్డ్ ఫెయిర్ ట్రయల్ ప్రోగ్రామ్. మీకు అర్థం కావడానికి చెప్తున్నామమ్మా, దిస్ ఈజ్ ఫైన్. అయితే వీళ్ళు అరవాడ జైల్ అండ్ నాగపూర్ సెంట్రల్ జైల్లో చూస్తే, ఓకే, అక్కడ అండర్ ట్రయల్స్ వాళ్ళు 2313 మెంబర్స్ ఉన్నారు. అందులో 18% పీపుల్ అనేవాళ్ళు మైగ్రెంట్స్. క్లియర్? 18% పీపుల్ మైగ్రెంట్స్ ఉన్నారు. అండ్ 93% పీపుల్కి టోటల్గా నో అసెట్స్. వాళ్ళు చాలా పోర్ అనమాట. వాళ్ళకి అసలు అసెట్స్ లేవు అన్నప్పుడు బెయిల్ షూరిటీ ఉన్నప్పుడు అమౌంట్తో ఎలా ఇవ్వగలరు అని మీనింగ్. అండ్ 62% అవుట్ ఆఫ్ దట్ నెంబర్ ఎటువంటి ఫ్యామిలీ కాంటాక్ట్స్ కూడా లేవు. క్లియర్? ఫ్యామిలీ కాంటాక్ట్స్ కూడా వాళ్ళకి లేవు అన్నమాట. అండ్ ఆ తర్వాత కేవలం 10 మెంబర్స్కి మాత్రమే ప్రీవియస్ జైల్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? ప్రీవియస్ జైల్ రికార్డ్స్ అనేవి కొంతమందికి మాత్రమే ఉన్నాయన్నమాట. సో దీంతో మనకి క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్? సో అందుకని ఈ బెయిల్ ఎడ్యుడికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది వీళ్ళందరి దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. బికాస్ మార్జినలైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెయిల్ తెచ్చుకోవడం అనేది చాలా ప్రాబ్లం. అంటే క్యాష్ బాండ్స్ కానీ, షూరిటీ బాండ్ కానీ, ఓనర్షిప్ చూపించడం కానీ వీటన్నిటికీ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం అసలు తెచ్చుకోవడం అనేది, నియర్ ఇంపాసిబుల్ అవుతుంది. సో అవి చేంజ్ అవ్వాలని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఈ బెయిల్ కంప్లైంట్స్ మెషర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. సో ఈ ఎజంప్షన్స్ ఏవైతే పెట్టుకున్నారో లైక్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కనుకని బెయిల్ నాట్ జైల్ అనేవి మీనింగ్లెస్ అని చెప్తున్నారు. అండర్ ట్రయల్లో ఎక్కువ మంది ఉంటున్నప్పుడు అలాంటివనేవి కనీసం చెప్పడం కూడా అనవసరం అని చెప్తున్నారనమాట. సో అందుకనే ఓవరాల్గా వీటిని మనం బెయిల్ రిఫార్మ్స్ అన్నిటినీ కూడా ఎగ్జాక్ట్గా నీట్గా స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. ఫైన్. ఎస్. సో అర్జెంట్ నీడ్ అనేది ఖచ్చితంగా ఉంది అనేది మెయిన్ ఆర్టికల్. ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్గా డయాగ్నైజ్ చేయాలి, ఆ తర్వాతే వాటి మీద సొల్యూషన్స్ అనేవి మనం కనుక్కోగలము అని మీనింగ్ అనమాట. ఓకేనా? ఎస్. మన ఆర్టికల్ చూడమ్మా. ద్రౌపది ముర్ము ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్? సో అయితే మనకి ఇప్పుడు ఈమె కొత్త ప్రెసిడెంట్గా రావడం జరిగింది. క్లియర్? షీ ఈజ్ గోయింగ్ టు బీ ద 15th. ఓకే, షీ ఈజ్ ద 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్? అయితే ఆమె ఒడిషాలో మయూర్భంజ్ ఏరియా నుంచి రావడం జరిగింది. షీ ఈజ్ ఏ ట్రైబల్ ఉమెన్, బిలాంగ్స్ టు సంతాలీ ట్రైబల్ గ్రూప్. క్లియర్? సంతాలీ ట్రైబల్ గ్రూప్. అండ్ షీ అచీవ్డ్ దిస్ ఫీట్ అండ్ షీ ఈజ్ ది యంగెస్ట్ ప్రెసిడెంట్. ఇంతవరకు ఎవరు కూడా ప్రెసిడెంట్స్ 64 ఇయర్స్కి ప్రెసిడెంట్ అవ్వలేదు. అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషన్. క్లియర్? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనకి ప్రెసిడెంట్ జరిగింది కాబట్టి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎలా జరుగుతుందో ఏంటో ఒక్కసారి చూద్దాం. చూడండి. ప్రెసిడెంట్ ఒక్కసారి చూస్తే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5, ఓకే, పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ని మనం ఎలక్ట్ చేస్తాము. ఏం చేస్తాం? ఎలక్ట్ చేస్తాం. సార్ అయితే ఈ ఎలక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చా? నో, కొంత స్పెషల్ గ్రూప్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది, అందరూ పార్టిసిపేట్ చేయరమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేస్తారు. బట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో సెపరేట్ బాడీ ఉంటుంది. క్లియర్? దాన్నే మనం ఎలక్టోరల్
కాలేజ్ అని అంటాము. క్లియర్? ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము. ఆ ఎలక్టోరల్ కాలేజ్లో వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్కి ఓటు వేస్తారు. క్లియర్? ఎస్. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేది మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఫైన్. సో అయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో చూద్దాం. బట్ దానికి ముందు ఒకసారి మన ప్రెసిడెంట్కి ఎలక్షన్ అనేది పెట్టడం వలనే ఇండియా ఏమైంది? ఎస్, రిపబ్లిక్ అవుతుంది. సార్ రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు అంటే ఏ కంట్రీకైనా ఆ కంట్రీని రిపబ్లిక్ అని అంటాం. సార్ అమెరికా రిపబ్లిక్ కదా? ఎస్, అమెరికన్ ప్రెసిడెంట్ని కూడా ప్రజలు ఎలక్ట్ చేస్తారు కాబట్టి దాన్ని రిపబ్లిక్ అని అంటాం. సార్ మరి యూకే? ఎస్, యూకే అనేది రిపబ్లిక్ కాదు. ఎందుకు? యూకేలో హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరంటాం? కింగ్ ఆర్ క్వీన్ అంటాం. ఇప్పుడు క్వీన్ ఉన్నది కదా, సో యూకే అనేది రిపబ్లిక్ కాదు. సౌదీ అరేబియా? నో, అక్కడ కింగ్ రూల్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రిపబ్లిక్ కాదు. ఓకేనా? సో అయితే ఏ కంట్రీలో అయితే ఎలక్టెడ్ హెడ్ ఉంటారో వాళ్ళనే రిపబ్లిక్ అని అంటాం. మనం కూడా ప్రెసిడెన్షియల్ పొజిషన్ని వారసత్వంగా ఎవరికి ఇవ్వకన్నా, ఒక రాజు చేతుల్లో ఉంచకుండా ప్రజల చేత గెలిచిన నాయకులు ఇక్కడ ప్రెసిడెంట్కి ఓటు వేస్తారు. సో ఈ ఎలక్షన్ని మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ అని కూడా అంటాము. ఏ ఎలక్షన్ అంటామమ్మా? ఇండైరెక్ట్ ఎలక్షన్. ఎందుకు? ప్రజలు డైరెక్ట్గా ఓటు వేయరు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఓటు వేస్తారనమాట. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరుంటారో చూడండమ్మా. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. క్లియర్? ఎలక్ట్ అయి గెలిచిన ఎంపీస్ బోత్ లోక్సభ వాళ్ళు, రాజ్యసభ వాళ్ళు ఇద్దరు పోటీ చేస్తారు. బట్ కేవలం ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే. నామినేటెడ్ మెంబర్స్ వాళ్ళకి ఈ ఎలక్టోరల్ కాలేజ్లో స్కోప్ అనేది ఉండదు. క్లియర్? ఎలక్టోరల్ కాలేజ్లో స్కోప్ అనేది ఉండదు అన్నమాట. క్లియర్? సేమ్ అలానే ఎంపీస్ చూసారు కదా. నెక్స్ట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా చూస్తాము. క్లియర్? ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్. ఓకే, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్. సార్ అయితే ఎమ్మెల్సీ అంటాం కదా, వాళ్ళు రారా? నో, ఎమ్మెల్సీస్ పార్టిసిపేట్ చేయరమ్మా. కేవలం పార్లమెంట్లో మాత్రమే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటుంది. బట్ ఎమ్మెల్యేస్ నుంచి మాత్రం స్టేట్ నుంచి కేవలం ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ అంతే. అండ్ నెక్స్ట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఇంకెవరున్నారమ్మా? స్టేట్ సెంటర్ అయిపోయిన తర్వాత దట్ ఈజ్ యూనియన్ టెరిటరీ. అండ్ మనకి యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ అండ్ పుడుచ్చేరి, ఈ 2 యూనియన్ టెరిటరీస్లో మాత్రమే ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేస్ కూడా పోటీ చేస్తారు. ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు పోటీ చేయరు, ఎందుకంటే ప్రతి స్టేట్లో ఎమ్మెల్సీ వాళ్ళు లేరు. కేవలం 10 స్టేట్స్లో మాత్రమే ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు. క్లియర్? మిగిలిన స్టేట్స్లో కేవలం ఎమ్మెల్యేస్ మాత్రమే ఉండడం వలన మనం ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ పెట్టాము, ఎమ్మెల్యేస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ పెట్టాం, అండ్ ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. క్లియర్? లోక్సభ రాజ్యసభకి ఎలక్ట్ అయిన వాళ్ళే, సెలెక్ట్ అయిన వాళ్ళు నామినేట్ అయిన వాళ్ళని తీసుకోము, కేవలం ఎలక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటామన్నమాట. వీళ్ళందరినీ కలిపి ఒక ఎలక్టోరల్ కాలేజ్ కింద నిర్ణయించడం జరిగింది. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో మాత్రమే వీళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయగలరు అన్నమాట. క్లియర్? అయితే చూడండి ఇక్కడ ఆ స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, వాళ్ళు మాత్రం ఓటు వేస్తారు. బట్ అయితే ఈ కాలేజ్లో ఎంపీస్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. అవునా? ఎంపీస్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. అయితే అందరినీ కలిపి ఒక ఓటు అనేది ఇవ్వరు అనమాట. ఓకే, దెర్ ఈజ్ ఓట్ వాల్యూ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేని ఎలా చూస్తారో చూడండమ్మా. టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేకి టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్. ఓకే, బై తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్
కాన్స్టిట్యుయెన్సీస్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో చూస్తాము. క్లియర్. నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ అని చూస్తాం. క్లియర్. నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్. క్లియర్. ఎలక్టెడ్ MLAs ఇలా చూస్తాము. ఇంటూ 1/1000 అనేది చూస్తాము. నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ MLAs చూస్తాము. క్లియర్. అండ్ ఇక్కడ టోటల్ పాపులేషన్ చూస్తాము. దీంతో ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూనే ఓట్ వాల్యూ ఆఫ్ MLA అని అంటాం. టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ MLAs ఇంటూ 1/1000 అని చూస్తాం. వచ్చిన వాల్యూనే ఓట్ వాల్యూ ఆఫ్ MLA. సార్ ఇలా అయితే MLAs ఓట్ వాల్యూ అంతా ఒకలాగా ఉండదు కదా. ఎస్, యు ఆర్ రైట్. ప్రతి ఒక్క MLA ఓటు వాల్యూ కూడా ఒకలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న ఓట్ వాల్యూ ఆఫ్ MLA అనేది 500 ఉండొచ్చు. ఆంధ్రాలో ఉన్న MLA ఓటు వాల్యూ అనేది 450 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓట్ వాల్యూ ఆఫ్ MLA 650 అయినా అవ్వచ్చు. ఇలా ఏ స్టేట్లో ఉన్న MLA మరొక స్టేట్లో ఉన్న MLAకి ఓట్ వాల్యూ అనేది సరిగ్గా ఉండదు. టోటల్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సార్ మరి MP ఓట్ వాల్యూ ఎలా ఉంటుంది చూడండి ఒక్కసారి. MP ఓట్ వాల్యూ అని చూస్తాం. ఒక MP ఓట్ వాల్యూ ఎంత ఉందో చూడమ్మా. టోటల్ వాల్యూ ఆఫ్ MP, టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ MLAs చూస్తాము బై నెంబర్ ఆఫ్ టోటల్ ఎలక్టెడ్ MPs. క్లియర్. నెంబర్ ఆఫ్ టోటల్ ఎలక్టెడ్ MPs. ఓకే, ఇక్కడికి వచ్చిన ఓట్ వాల్యూ ఆఫ్ MP చూస్తాం. టోటల్ వాల్యూ ఆఫ్ MLAs అంటే ప్రతి స్టేట్లో ఉన్న MLA ఓట్ వాల్యూస్ టోటల్ అంతా బై టోటల్ ఎలక్టెడ్ MPs చూస్తే వచ్చే ఫిగరే ఓట్ వాల్యూ ఆఫ్ MP. అయితే ఇవన్నీ చూసిన తర్వాత జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక కండిషన్ అనేది కూడా కాన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది అన్నమాట. ఏంటని, ఒకవేళ ఏదైనా అసెంబ్లీ కనుక డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అసెంబ్లీ ఏదైనా డిజాల్వ్ అయిపోతే ఆ అసెంబ్లీలో ఉన్న MLAs వాళ్ళు ఇందులో ఓటు వేయడానికి పనికి రారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా MLA స్టేటస్ ఉండదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయ్యేసరికి ఒకవేళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ అలా ఏదైనా స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ MLAs మరి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఓటు వేయడానికి పనికిరారు అన్నమాట. క్లియర్. సో అలాంటప్పుడు MLA ఓటు వాల్యూస్, MP ఓటు వాల్యూస్ అన్నీ కూడా డిఫరెన్సెస్ వస్తాయి. క్లియర్. సో ఇదొక కండిషన్ అనేది మనం చూస్తాము. అయితే ఇండియాలో ప్రెసిడెంట్ని ఎలా గెలిపిస్తారమ్మా, దట్ ఈజ్ చూడండి ఒక్కసారి. దాన్ని మనం ఏమంటాం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ చూస్తాం. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. క్లియర్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని చూస్తాము. క్లియర్. ఈ విధంగా మనం ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎలక్టరల్ కాలేజ్ మెంబర్స్ అందరూ కూడా ఓటు వేస్తారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటే ఏంటో చూడమ్మా. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాము. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాము. క్లియర్. అయితే ఇప్పుడు ఎలక్షన్స్లో చూడమ్మా, ఎవరెవరు నిల్చుంటున్నారు మనకి. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయినప్పుడు ఇలా మెంబర్స్ నేమ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ రాస్తారు. ఇక్కడ ఈ నెంబర్ పేరు ముర్ము, సెకండ్ నేమ్ ఇప్పుడు యశ్వంత్ సిన్హా కదా, యశ్వంత్ సిన్హా అని ఇలా నెంబర్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్
థర్డ్ పర్సన్ నేమ్ మనం XYZ అనుకున్నాం అనుకోండి, ఇట్లాగా నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ నెంబర్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్కి ఫస్ట్ అనుకోండి, జెడ్కి ఫస్ట్ 1 వేస్తారు. ముర్ము సెకండ్ అనుకుంటే సెకండ్ వేస్తారు. యశ్వంత్ సిన్హాకి థర్డ్ అంటే థర్డ్ వేస్తారు. అంటే ఇక్కడ ఏం వేస్తున్నారమ్మా, ఓట్ ప్రిఫరెన్స్ అనేది వేస్తున్నారు అన్నమాట. క్లియర్? ఓట్ ప్రిఫరెన్స్, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరు, అలా ప్రిఫరెన్స్ ఆఫ్ ఓట్ అనేది ఇక్కడ మనం ఎలక్టోరల్ కాలేజ్ ఎంపీస్ అందరికీ కూడా ఉంటుంది. అందుకే దీన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని చూస్తాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఆ ఎలక్టోరల్ కాలేజ్లో ఎంపీ ఓటు వాల్యూ అంతా కలిపి, ఎమ్మెల్యే ఓటు వాల్యూ అంతా కలిపి ఉన్న నెంబర్లో ఎలక్టోరల్ కోటా అనేది రావాలి. ఎలక్టోరల్ కోటా వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు గెలిచినట్టు. ఈ ఎలక్టోరల్ కోటా ఎంత రావాలి సార్ అంటే, టోటల్ ఎంపీ ఎమ్మెల్యే వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి కదమ్మా, బై 2 + 1 అని చూస్తాం. దాన్ని మనం ఎలక్టోరల్ కోటా అని అంటాం. ఒకవేళ అందరి ఎంపీస్ అండ్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూస్ అన్నీ కలిపి 10,000 వాల్యూ అనుకోండమ్మా, 10,000/2 + 1 అంటే 5,001 ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వాళ్ళు ప్రెసిడెంట్ కింద గెలిచినట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఎంపీస్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇలా ఓట్లు వేస్తారు. సో అందులో ఏమవుతుందో చూడండి అమ్మా. అయితే 10,000 కదా, 5,001 రావాలి. సో అయితే ఇక్కడ ముర్ము ఉన్నారు, యశ్వంత్ సిన్హా ఉన్నాడు, XYZ మరొక వ్యక్తి. సో అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముర్ముకి 4,000 రావడం జరిగింది. క్లియర్? ముర్ముకి 4,000 వచ్చాయి అండ్ యశ్వంత్ సిన్హాకి 3,500 వచ్చాయి. క్లియర్? సో అయితే ఇక్కడ మిగిలిన 2,500 జెడ్కి రావడం జరిగింది. క్లియర్? అండ్ ఈ జెడ్కి వచ్చిన తర్వాత సింగ్ ఇప్పుడు ఎవరూ కూడా గెలవలేదు. ఎందుకు? ఎలక్టోరల్ కోటా అనేది ఎవరికి కూడా రాలేదు. సో ఎలక్టోరల్ కోటా ఎవరికి కూడా రాకపోతే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళవి నల్లిఫై చేసి మిగిలిన వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది చూడండమ్మా. ఫస్ట్ ఒక ఓటు వాల్యూ జెడ్ అనే ఓటు వాల్యూ, ఫస్ట్ ఓటు వాల్యూ జెడ్కి ఇవ్వడం జరిగిందా, సెకండ్ ముర్ముకి ఇవ్వడం జరిగింది కదా. సో జెడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆ ఓట్లన్నీ కూడా ఎవరెవరికి వెళ్తాయి, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్గా వస్తారు. క్లియర్? వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్గా వస్తారనమాట. అంటే ఈ 2,500లో ఒకవేళ చూడండి 2,000 ఓట్స్ అనేవి ముర్ముకి వెళ్ళాయి అనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్, అండ్ కేవలం 500 మాత్రమే యశ్వంత్ సిన్హాకి వెళ్తే అప్పుడు ముర్ము గారికి 6,000 వస్తాయి, యశ్వంత్ సిన్హాకి 4,000 వస్తాయి. మార్క్ ఎంత? 5,001. సో ముర్ము ఆమె గెలుస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో అన్లెస్ ఎలక్టోరల్ కోటా వచ్చినంత వరకు కూడా తక్కువ మెంబర్స్ ఉన్న ఓట్లు అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి అన్నమాట. క్లియర్? అట్లాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, మనం అది చూస్తాము. క్లియర్? సో ఈ విధంగా ఓవరాల్గా మనకి ఎలక్షన్స్ అనేవి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎండింగ్కి వస్తాయి అన్నమాట. అయితే చూడండమ్మా ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ డౌట్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఎలక్షన్ డౌట్స్, ఈ ఎలక్షన్ డౌట్స్ అన్నీ కూడా ఎవరు సాల్వ్ చేస్తారమ్మా? దట్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీం కోర్ట్. క్లియర్? సుప్రీం కోర్టుదే ఫైనల్ డెసిషన్ అని చూస్తాము. సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెసిషన్ అనేది ఫైనల్ అండ్ బైండింగ్. క్లియర్? ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంతా కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. అయితే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎవరమ్మా కండక్ట్ చేస్తారు? దట్ ఈజ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చూస్తాం. ఇండియాలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ఓకేనా? అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి? ఎస్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్తో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ చూస్తాము. ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. అయితే మీరు ఒక్కటి చూడాలి, ఏంటి అంటే
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో దీని గురించే చర్చకు వచ్చిందనమాట. ఏంటని, మనము ఇది అంతా కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ పెడితే ప్రాబ్లం ఏమొస్తుంది? క్లియర్. ప్రెసిడెంట్కి డైరెక్ట్ ఎలక్షన్సే పెట్టచ్చు కదా అంటే చాలామంది నో అని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ప్రెసిడెంట్ కూడా ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోకబడితే ప్రైమ్ మినిస్టర్ పవర్స్ ఎక్కువ ఇవ్వాలా, ప్రెసిడెంట్కి పవర్స్ ఇవ్వాలా? ఇద్దరూ కూడా ప్రజలే నిర్ణయించినప్పుడు ఇద్దరికీ కూడా పవర్స్ ఎక్కువే ఉండాలి కదా. సో డైరెక్ట్ ఎలక్షన్స్ వద్దు. అండ్ ఆ తర్వాత జనరల్గా ఇంకేంటమ్మా చెప్పడం జరిగింది ఇక్కడ, ఎప్పుడూ కూడా ఎలక్షన్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్స్ కదా. సో హ్యూజ్ ఎక్స్పెన్స్ అవుతుంది. కేవలం నార్మల్ పొజిషన్ వ్యక్తికి అంత అవసరమా అని. ఎందుకంటే ప్రెసిడెంట్ది మనం ఏమని చూస్తామమ్మా, ఈజ్ ది నామినల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అని చూస్తాము. ప్రెసిడెంట్ నామినల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ద రియల్ హెడ్ ఎవరమ్మా? ప్రైమ్ మినిస్టర్. సో అందుకే ప్రెసిడెంట్ని డి జ్యూర్ పవర్ అని అంటాము. అంటే నామినల్ హెడ్. మరొక పవర్ ఉంటుంది, ఏంటది? డి ఫ్యాక్టో. ద రియల్ పవర్ ఎవరికమ్మ ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంటుంది. డి ఫ్యాక్టో అని అంటాము. క్లియర్. సో అయితే ప్రెసిడెంట్ పొజిషన్ అనేది ఇండియాలో చాలా పెద్దది. ఎవరు ప్రెసిడెంట్ కింద అవ్వచ్చు? ప్రెసిడెంట్ కింద అవ్వాలంటే వన్ షుడ్ బి ది సిటిజన్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఆ వ్యక్తి సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. అండ్ ఆ తర్వాత ఆ వ్యక్తికి 35 ఇయర్స్ ప్లస్ ఉండాలి. 35 ఇయర్స్ ప్లస్ ఉండాలి అన్నమాట. క్లియర్. అతను ఎలక్షన్లో గెలవాలి అంటే అతని క్వాలిఫికేషన్స్ అనేవి లోక్సభ మెంబర్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని మనం చూస్తాము. ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ కింద అట్లీస్ట్ నామినేషన్ చేయడానికైనా కొన్ని రూల్స్ ఉంటాయి. చూడండమ్మా, ప్రెసిడెంట్ కింద నామినేట్ చేయడానికి అట్లీస్ట్ మనకి 5 ఎలక్టర్స్ కావాలి. క్లియర్. 5 ఎలక్టర్స్ అంటే ఇక్కడ ఆ ఎలక్టరల్ కాలేజ్లో ఉన్న 50 మంది కనీసం ప్రపోజర్స్గా ఉండాలి. అంటే ప్రెసిడెంట్ నేమ్ కింద మేము పోటీ చేస్తున్నాము, మా తరపున ఇతను నిల్చుంటున్నారు అని ప్రపోజర్స్ని పెడతారు. అండ్ ఆ తర్వాత 50 ఎలక్టర్స్ సెకండర్స్ కింద ఉంటారు. క్లియర్. 50 మెంబర్స్ ప్రపోజర్స్ కింద ఉంటారు అండ్ 50 మెంబర్స్ సెకండర్స్ కింద ఉంటారు. వాళ్ళు మాత్రమే జనరల్గా నామినేషన్ వేయగలరు అన్నమాట. ఫైన్. అండ్ ఎస్, జనరల్గా వీ ఎంకరేజ్ ప్రెసిడెంట్ ఏంటి 15,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేయమంటామన్నమాట. 15,000 రూపీస్ ఇది ప్రావిజన్ ఉంచడం జరిగింది. 15,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ విత్ ఆర్బీఐ. క్లియర్. ఆర్బీఐ దగ్గర ఇది ఉంచమంటాం. ఒకవేళ డిపాజిట్స్ కూడా రాకపోతే ఈ అమౌంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా మనం ప్రెసిడెంట్ది చూస్తాము. ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత అతనికి ఎవరు ఓత్ వేయిస్తారు అంటే దట్ ఈజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. క్లియర్. ఇండియాలో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్లో ఎవరైతే ఉంటారో ఒకవేళ అతను ఆబ్సెంట్ అయితే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అతను ప్రెసిడెంట్ చేత ప్రమాణం చేయిస్తారు అన్నమాట. క్లియర్. ఎస్. ఈ విధంగా ప్రెసిడెంట్ది ఎలక్షన్ అయిన తర్వాత ఓట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే అతని రిమూవల్ ప్రాసెస్ గురించి చూడండి అమ్మా. అతని రిమూవల్ ప్రాసెస్ని మనం ఇంపీచ్మెంట్ అని అంటాము. ఏమంటాం? ఇంపీచ్మెంట్. క్లియర్. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అన్న రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్న ఒకటే. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ ఈ ఇంపీచ్మెంట్ అనేది చెయ్యాలి అంటే ఎవరినైనా తీయాలి అంటే కొంత క్రైటీరియా అనేది ఉండాలి కదమ్మా. ఎందుకు తీస్తున్నారు? రీజన్ ఉండాలి కదా. ఎస్. ఆ రీజన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. క్లియర్. కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తే
ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ అనేది లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఎక్కడైనా కూడా పెట్టచ్చు అన్నమాట. క్లియర్? సో అయితే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్? నో, ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా దీన్ని డిఫైన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ కూడా దీన్ని డిఫైన్ చేయలేదన్నమాట. ఆ డెఫినేషన్ అనేది మనం ఎక్కడ కూడా చూడం. వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చూస్తామన్నమాట. ఫైన్. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని మనం లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా పెట్టచ్చు. క్లియర్? ఎస్. అయితే ఆ ఇంపీచ్మెంట్ ఛార్జెస్ అనేవి అట్లీస్ట్ 1/4 మెంబర్స్ ఆఫ్ హౌస్ 1/4 మెంబర్స్ ఆఫ్ హౌస్ చేత మూవ్ అయిన ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి. క్లియర్? ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి. ఆ రిజల్యూషన్ని స్పీకర్ హౌస్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ప్రెసిడెంట్కి నోటీస్ కూడా ఇస్తాము. అది ఎప్పుడైతే హౌస్లో పెడతారో అప్పుడు 2/3 టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ కాదమ్మా, ఇన్ జనరల్గా 2/3 ఓవరాల్ నెంబర్ అనేది రావాలి అన్నమాట. అప్పుడు వచ్చి పాస్ అయితేనే ఆ హౌస్లో పాస్ అయినట్టు మీనింగ్. ఆ రిజల్యూషన్ అనేది పాస్ అయినట్టు మీనింగ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, లోక్సభలో 545 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఏమంటాము? ఒకవేళ ఆ రోజు 450 రావచ్చు. ఈ 450లో 2/3 నెంబర్ అవ్వచ్చు. అవునా? బట్ అలా కాదు. ఎంతమంది వచ్చినా సరే టోటల్ నెంబర్లో 2/3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 545 ఇంటూ 2/3 అనేది మనం చూసామనుకోండి. రఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తే 362 ప్లస్ రావాలి అని చూస్తాం. అంటే ఇక్కడ 450 వచ్చినా, ఆ రోజు 400 వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా అవుట్ ఆఫ్ ఎంతమంది వచ్చినా కూడా 362 రావాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో 365 వచ్చారనుకోండి, 365లో 23, సో అప్పుడు పాస్ అయిపోతుంది. నో, అలా కాదు. ఈవెన్ 365 వచ్చినా 362 మెంబర్స్ అనేవాళ్ళు రిమూవ్ చేయమని చెప్పాలి అన్నమాట. సో ఈ 362 ఫిగర్ అనేది ఖచ్చితంగా దాటాలి. సార్ ఒకవేళ 300 మెంబర్సే వస్తే అప్పుడైతే అసలు అది కనీసం పాస్ కూడా అవ్వదు. సో అందుకనే 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ హౌస్ అనేది చూస్తాము అన్నమాట. క్లియర్? ఎస్. ఎప్పుడైనా ప్రెసిడెంట్ పొజిషన్ అనేది వేకెంట్ అయితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అన్న వ్యక్తి ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తాడు. క్లియర్? వైస్ ప్రెసిడెంట్ వ్యక్తి ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలక్షన్ అయి ప్రెసిడెంట్ వచ్చినా ఆర్ హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రెసిడెంట్ బ్రేక్ తీసుకున్నా మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లోకి వైస్ ప్రెసిడెంట్ వెళ్ళిపోతారు అన్నమాట. అయితే ఇండియన్ ప్రెసిడెంట్కి అమెరికన్ ప్రెసిడెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ అనేవాడు కేవలం తన లైఫ్ టైంలో 2 times మాత్రమే ప్రెసిడెంట్షిప్ హోల్డ్ చేయగలడు. బట్ ఇండియాలో మాత్రం ప్రెసిడెంట్ ఎన్నిసార్లైనా కూడా ప్రెసిడెంట్షిప్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హీ కెన్ ఎలెక్ట్ యాజ్ ప్రెసిడెంట్ అని మనం చూస్తామన్నమాట. సో ఇంతవరకు మనకి సరిపోతుందమ్మా. సో చూసారు కదా, టోటల్గా ఆర్టికల్ అంతా ఈరోజు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్టికల్లో చూస్తే ఆర్టికల్లో మనకు చెప్తున్నారు ఒక ఎంపీ ఓటు వాల్యూ, ఎమ్మెల్యే ఓటు వాల్యూ అంతా డిఫరెన్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఓవరాల్గా ఓటు వాల్యూ నెంబర్ ఎంత ఉంది, ఏ స్టేట్లో ఎంత ఉన్నాయి, కొన్ని స్టేట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. అదే మీరు ఇక్కడ ఓటు వాల్యూ ఆఫ్ ఎంపీ అని ఇక్కడ చూసాం కదా, ఆర్టికల్లో ఎంత ఇస్తున్నారు, ఓటు వాల్యూ ఆఫ్ ఎంపీ అనేది 700 ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సార్ మరి ఎమ్మెల్యేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఇవ్వలేదు. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటు వాల్యూస్ ఎంత వస్తున్నాయి, 10,86,431 అని చూస్తాము. 10,86,431. సో దీంట్లో ఎలక్టోరల్ కోటా అంటే మనం చూస్తాం కదా, by 2 + 1. ఓకే, ఇందులో హాఫ్ చేస్తాం,
+1 చేస్తాం, అది ఎంతమందికి వస్తాయో అంత చూస్తాం. సో ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ఎన్డీఏ క్యాండిడేట్ అయిన ముర్ము గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఆమెకి 6.67 lakh ఓట్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్గా మనం చూస్తాము ముర్ము గారు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రేపు మళ్ళీ న్యూస్ పేపర్లో మనకి ఫస్ట్ ఆర్టికల్ అదే వస్తుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. ఎప్పుడు? వీకెండ్స్లో. ఓకేనా? ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఓవర్ వీకెండ్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బ్యాచ్ అనేది మనం 1 August నుంచి లాంచ్ చేస్తున్నామా. కొత్త బ్యాచెస్ అనేవి 1 August నుంచి లాంచ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ పూర్తిగా మెంటార్షిప్ అండ్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కేవలం 60,000కే మనం లాంచ్ చేస్తున్నామా. 5,000 per month ఈఎంఐతో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు హ్యాపీగా ఈజీగా ఫీజు అనేది కట్టచ్చమ్మా. మీరు మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి సాటర్డే సండే మీకు క్లాసెస్ ఉంటాయి. అండ్ జనరల్గా మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 August తర్వాత ఫీజు అనేది 70,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్స్ ఉందమ్మా. మనకి కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు హ్యాపీగా వెంటనే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఓకే, ఎస్. అండ్ అదే కాదు, మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ చూస్తే ఇక్కడ చూడమ్మా, 1 August నుంచి కాలేజ్ స్టూడెంట్స్ గురించి కూడా మనం ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఫీచర్స్ చూడమ్మా, ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్లో ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ కానీ, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ కానీ, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కానీ చెప్పడం జరుగుతుంది. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా 6th to 12th కవర్ చేయడం జరుగుతుంది. టెస్ట్స్ అనేవి మీరు రెగ్యులర్గా రాస్తారు. అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కషన్ చేయడం జరుగుతుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ టోటల్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. అండ్ సెకండ్ ఇయర్ ఆప్షనల్ ప్లస్ CSAT అనేది కవర్ అవుతుంది. క్లియర్? సెకండ్ ఇయర్ మీరు ఆప్షనల్ ప్లస్ CSAT చూస్తారు. అండ్ థర్డ్ ఇయర్ రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్కి అప్గ్రేడ్ అవుతారు. ఫైన్. సో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్కి మీరు అప్గ్రేడ్ అవుతారు కాబట్టి మీకు టోటల్గా సరిపోతుందమ్మా. ఒక్కసారి చూడండి, ఇది ఇనాగరల్ ఫీజు కాబట్టి మంత్లీ 3,000 చొప్పున మనం లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు ఒక్కసారి ఇక్కడ చూస్తే 4,000 దాకా ఇరిగే ఛాన్స్ ఉంది అన్నమాట. 1 August నుంచి మనం మంత్లీ 4,000 రూపీస్ అనేది పెట్టబోతున్నాము. సో 3,000 అనేది బెటర్ అమౌంట్ కాబట్టి ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనం ఇది లాంచ్ చేస్తున్నాం. ఓకేనా? మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోండమ్మా.